హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అనిటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హెచ్పి ల్యాప్టాప్ i3 ర్యామ్ ఎలా చేంజ్ చేయాలనేది మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. అక్కడ మీకు కనబడుతున్న 4 ఉన్నాయి కదండి, ఆ 4 లబ్బర్స్ రిమూవ్ చేయండి. రిమూవ్ చేసిన కిందన ఒక స్క్రూ ఉంటుంది, అలాగా స్క్రూ అనేది మనం రిమూవ్ చేయాలి. 4 పక్కల స్క్రూస్ ఉంటాయన్నమాట. ఆ 4 పక్కల స్క్రూ తీసి ఆ తర్వాత సీడీ ప్లేయర్లో కూడా ఒక స్క్రూ ఉంటుంది. అంటే డివిడి రూమ్ ఉంది కదా, ఆ డివిడి రూమ్ కూడా అక్కడ ఒక స్క్రూ ఉంటుంది. ఆ స్క్రూ అనేది మనం రిమూవ్ చేస్తే అలాగా డివిడి ప్లేయర్ అనేది కూడా మనం తీయాలి. అలాగే బ్యాటరీ కూడా తీయాలి. బ్యాటరీ తీయాలి, ఆ 4 స్క్రూలు, అలాగే డివిడి ప్లేయర్తో ఉన్న ఒక స్క్రూ. ఆ డివిడి ప్లేయర్ అనేది అలా మూవ్ అవుతుంది. అక్కడ సింగిల్ స్క్రూ అనేది అక్కడ స్క్రూ ఇస్తారు చూడండి, అక్కడ స్క్రూ అది రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసినంటే ఈ డివిడి రోమ్ అనేది రిమూవ్ అవుతుంది. ఆ తర్వాత మనం చేయవలసింది 4 స్క్రూ రిమూవ్ చేసిన తర్వాత ల్యాప్టాప్ని మన స్క్రూ అనేది ల్యాప్టాప్ని తిప్పేసి మన దగ్గర ఏదైనా సరే ఒక సిమ్ కార్డుది కార్డ్ టేబుల్ ఉన్నా, లేదంటే ఒక ఏదైనా సరే ఒక టూల్ కానీ లేదా ప్లాస్టిక్ నైఫ్ కానీ ఉన్నా, అలా ఆ విధంగా మనం చూడండి అక్కడ చేస్తున్నాను, ఆ విధంగా మనం నెమ్మదిగా తీయాలన్నమాట. డ్యామేజ్ లేకుండా నెమ్మదిగా అలా క్రాక్ చేస్తే అలా మనకి అది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓపెన్ అయిన తర్వాత ఇలాగ లోన ఇలాగ ఉంటుంది. ఇక్కడ మనకు కనబడుతుంది చూడండి, అక్కడ ఇది ల్యాప్టాప్ బ్యాక్ సైడ్ అన్నమాట. ఇదంతా కూడా ఇది ఎలక్ట్రానిక్ బోర్డ్, ఇది హార్డ్ డిస్క్ అన్నమాట. ఇది ఇక్కడ ర్యామ్ అనేది అక్కడ ఉంటుంది అన్నమాట. అలా మనం చేంజ్ చేయవచ్చు ర్యామ్. ఆ విధంగా మనం ర్యామ్ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాగే మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.